భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగే శ్రీ సీతారాముల కళ్యాణం తిలకించడానికి పలు రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. సీతారామ కళ్యాణం తిలకించడానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని మంచినీరు, మజ్జిగ మరియు స్వామివారి కళ్యాణం తలంబ్రాలు అందరికీ అందేలా చూడాలని ఆలయ అధికారులకు మరియు ఉన్నతాధికారులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచనలు అందించారు. కళ్యాణ మండపంలో జరుగుతున్న పనులను ఆలస్యం కాకుండా చూడాలని, త్వరగా పూర్తి చేయాలని తెలియజేశారు. ఆయనతో పాటు భద్రాచలం ఏఎస్పీ, పోలీస్ అధికారులు, గ్రామ పంచాయతీ కార్యనిర్వహణాధికారి, ఫైర్ సిబ్బంది, ఆలయ అధికారులు, మిగతా అధికారులు పాల్గొన్నారు. సో ఇట్లాంటివి ఇంకా పోల్స్ ఏదైనా కావాలంటే మనం ఇంకా తెప్పించుకోవాలి. సో ఈ పర్పులు ఎట్లాగో దీనిపైన ఉంటాయి కదా, కింద పర్పులు ఉంటాయి కదా, थिक पर्पल वही है। तो जब गद्दा ही डालना है तो ये इसके ऊपर डालेंगे ना, तो ये कोई उसके ऊपर बैठने से दिक्कत नहीं है। सो ऐसे जितने चाहे ऐसे हम लोग मार्किंग कर सकते हैं कि आप उठिए प्लीज़, आप यहाँ मत बैठो, ये डेजिग्नेटेड स्पेस है। तो बोलेंगे लेद कदा खाली होंगी कदा नहीं मच्छा कदा, प्लीज़ गो एंड सिट। सो जो आर्ग्यू करेगा उसको हम लोग बराबर बताएंगे। सो यही लॉक करना है। ఇవ్వాలని చెప్పి బెడ్ మీద పెట్టి ఏం లాభం. పండుగ కోసం, కళ్యాణం కోసం ఇక్కడ ఏర్పాట్లు ఆల్రెడీ మనం చూస్తున్నాము. దట్ నీడ కోసం పోల్స్ పాతడం జరిగింది, వాటర్ సప్లైది కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఈసారి ఎండతో మన భక్తులందరికీ ఇబ్బంది కాకూడదు, దానికోసం ఒక ప్రత్యేకంగా మిస్ట్ ఫాగింగ్ కూడా చేపిస్తున్నాము. సో ఆ ట్రయల్ కూడా మేము ఒక 2-3 రోజుల్లోనే చేస్తాము. భక్తులందరికీ నా విజ్ఞప్తి ఏముందంటే, దయచేసి కళ్యాణం అయినాక ప్రశాంతంగా దర్శనం చేయడానికి పోవాలి. తలంబ్రాల కోసం తొందరపడాల్సిన అవసరం లేదు. దేవుడికి అర్పించి తయారైన తలంబ్రాలు అందరికీ వస్తాయి కాబట్టి మండపంలో ఉన్నదే దానికి ఎక్కువ విలువ అట్లా లేదు. ఎవరైనా తొందరపడితే అది బ్యారికేడ్స్ ఉంటాయి అండ్ అందరికీ కంట్రోల్ చేయడం జరుగుతుంది. కాబట్టి అతి ఉత్సాహంతో మనకి భక్తులకి ఎవరు కూడా ఎటువంటి ప్రమాదం జరగకూడదు అని మా ప్రయత్నాలు ఉంటాయి. భక్తులు కూడా దీనికి సహకరిస్తే ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకుంటూ వాళ్ళు పోవచ్చు. ఇంకా మన దేవాలయానికి, భద్రాచలానికి మంచి పేరు వస్తుంది. సో దయచేసి ఓపికతో మీకు ఓపిక ఉండాలని ఉద్దేశంతో మేము మిస్ట్ ఫాగింగ్ చేపిస్తున్నాము. మంచి నీళ్లు, మజ్జిగ అన్ని పుష్కలంగా మేము ఏర్పాటు చేస్తున్నాము. దయచేసి ఆ రోజుకి మీరు అందరు వచ్చి పార్టిసిపేట్ అవ్వండి. అండ్ ఇంకా వచ్చే సంవత్సరాల్లో భారీ ఎత్తున జనాలు రావాలని మేము కోరుతున్నాము. అన్ని ఏర్పాట్లు మన లోకల్ టీం, పిఓ ఐటీడీఏ గారు, రాహుల్ గారు, అదేవిధంగా విక్రాంత్ అవర్ ఏఎస్పీ, గ్రామ పంచాయతీ, మన ఆర్డీఓ అండ్ తహసీల్దార్ అందరు కష్టపడి చేస్తున్నారు. అందరికీ మేము ఆహ్వానిస్తున్నాం. రైట్. సో ఆనరబుల్ సీఎం గారిది ఇంకా టూర్ ప్రోగ్రామ్ మాకు షేర్ అవ్వాల్సి ఉంది, అంటే ఇంకా అది రాలేదు. బట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్. దానికి అరేంజ్మెంట్స్ ఎట్లా చేయాలో అది కూడా మేము అంచనా వేసుకుని పెడుతున్నాము. దట్ వస్తే ఎక్కడ మనము ట్రావెల్ రూట్ పెడతాము. తర్వాత ఐటీడీఏ మ్యూజియం చాలా వినూత్నంగా మన పిఓ గారు అద్భుతంగా తయారు చేశారు. మన ట్రైబల్ సాంప్రదాయానికి హైలైట్ చేయడానికి ఎంతో కృషి అయినా చేస్తున్నారు. సో తప్పకుండా అది కూడా హైలైట్ అవ్వాల్సిన అవసరం ఉంది. డెఫినెట్లీ వీ విల్ వర్క్ ఫర్ దట్. ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుంది? అంటే ఇప్పుడు టికెట్ సేల్స్ బట్టి మనము అనలేము, కానీ మన ఇది టోటల్ హోల్డింగ్ కెపాసిటీ మన వెన్యూది అయితే ఒక 16,000 దాకా ఉంది. సో 16,000 ప్లస్ కానీ ఫ్లోటింగ్ కూడా ఉంటాయి. చాలామందికి అయితే ఇక్కడ 2-3 గంటలు కూర్చునే ఓపిక లేకపోవచ్చు. సో వాళ్ళు స్వామివారి దర్శనం కోసం వస్తారు. సో ఐ థింక్ ఒక 30,000 to 40,000 వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. పండుగ కోసం, కళ్యాణం కోసం ఇక్కడ ఏర్పాట్లు ఆల్రెడీ మనం చూస్తున్నాము. దట్ నీడ కోసం పోల్స్ పాతడం జరిగింది, వాటర్ సప్లైది కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఈసారి ఎండతో మన భక్తులందరికీ ఇబ్బంది కాకూడదు, దానికోసం ఒక ప్రత్యేకంగా మిస్ట్ ఫాగింగ్ కూడా చేపిస్తున్నాము. సో ఆ ట్రయల్ కూడా మేము ఒక 2-3 రోజుల్లోనే చేస్తాము. భక్తులందరికీ నా విజ్ఞప్తి ఏముందంటే, దయచేసి కళ్యాణం అయినాక ప్రశాంతంగా దర్శనం చేయడానికి పోవాలి. తలంబ్రాల కోసం తొందరపడాల్సిన అవసరం లేదు. దేవుడికి అర్పించి తయారైన తలంబ్రాలు అందరికీ వస్తాయి కాబట్టి మండపంలో ఉన్నదే దానికి ఎక్కువ విలువ అట్లా లేదు. ఎవరైనా తొందరపడితే అది బ్యారికేడ్స్ ఉంటాయి అండ్ అందరికీ కంట్రోల్ చేయడం జరుగుతుంది. కాబట్టి అతి ఉత్సాహంతో మనకి భక్తులకి ఎవరు కూడా ఎటువంటి ప్రమాదం జరగకూడదు అని మా ప్రయత్నాలు ఉంటాయి.
భక్తులు కూడా దీనికి సహకరిస్తే ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకుంటూ వాళ్ళు పోవచ్చు. ఇంకా మన దేవాలయానికి భద్రాచలానికి మంచి పేరు వస్తుంది. సో దయచేసి ఓపికతో మీకు ఓపిక ఉండాలని ఉద్దేశంతో మేము మిస్ ఫాగింగ్ చేపిస్తున్నాము. మంచి నీళ్లు, మజ్జిగ అన్ని పుష్కలంగా మేము ఏర్పాటు చేస్తున్నాము. దయచేసి ఆ రోజుకి మీరు అందరు వచ్చి పార్టిసిపేట్ అవ్వండి. అండ్ ఇంకా వచ్చే సంవత్సరాల్లో భారీ ఎత్తున జనాలు రావాలని మేము కోరుతున్నాము. అన్ని ఏర్పాట్లు మన లోకల్ టీం, పిఓ ఐటీడీఏ గారు, రాహుల్ గారు, అదేవిధంగా విక్రాంత్ అవర్ ఏఎస్పీ, గ్రామ పంచాయతీ, మన ఆర్డీఓ అండ్ తహసీల్దార్ అందరు కష్టపడి చేస్తున్నారు. అందరికీ మేము ఆహ్వానిస్తున్నాము. రైట్. సో ఆనరబుల్ సీఎం గారిది ఇంకా టూర్ ప్రోగ్రామ్ మాకు షేర్ అవ్వాల్సి ఉంది. అంటే ఇంకా అది రాలేదు, బట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. దానికి అరేంజ్మెంట్స్ ఎట్లా చేయాలో అది కూడా మేము అంచనా వేసుకొని పెడుతున్నాము. దట్ వస్తే ఎక్కడ మనము ట్రావెల్ రూట్ పెడతాము. తర్వాత ఐటీడీఏ మ్యూజియం చాలా వినూత్నంగా మన పిఓ గారు అద్భుతంగా తయారు చేశారు. మన ట్రైబల్ సాంప్రదాయానికి హైలైట్ చేయడానికి ఎంతో కృషి ఆయన చేస్తున్నారు. సో తప్పకుండా అది కూడా హైలైట్ అవ్వాల్సిన అవసరం ఉంది. డెఫినెట్లీ వీ విల్ వర్క్ ఫర్ దట్. సార్, ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుంది? అంటే ఇప్పుడు టికెట్ సేల్స్ బట్టి మనము అనలేము, కానీ మన ఇది టోటల్ హోల్డింగ్ కెపాసిటీ మన వెన్యూది అయితే ఒక 16,000 దాకా ఉంది. సో 16,000 ప్లస్ కానీ ఫ్లోటింగ్ కూడా ఉంటాయి. చాలామందికి అయితే ఇక్కడ 2-3 గంటలు కూర్చునే ఓపిక లేకపోవచ్చు. సో వాళ్ళు స్వామివారి దర్శనం కోసం వస్తారు. సో ఐ థింక్ ఒక 30,000 to 40,000 వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.